హాయ్ హలో నమస్తే, నా పేరు సూర్య. వెల్కమ్ టు సూర్య వ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్ట్, టైం వచ్చేసి 6 AM అవుతుంది. సో ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో చెప్పినట్టే నేను యాటర్ రిస్టా మీద వ్లాగ్స్ చేస్తున్నాను. సో ఇవాళ రైడ్ వచ్చేసి విజయవాడ టు అమరావతి. లాంగ్ రైడ్ వచ్చేసి 41 కిలోమీటర్స్. 41 కిలోమీటర్స్ లాంగ్ రైడ్ ఏంటి అనుకుంటున్నారా? మన దగ్గర ఉన్న మన అమరావతికి వచ్చేసి 41 కిలోమీటర్స్, అప్ అండ్ డౌన్ 82 కిలోమీటర్స్ వస్తుంది. సో మనం పెట్టుకున్న సింగిల్ ఛార్జ్తోనే మనం విజయవాడ టు అమరావతి వెళ్ళి రిటర్న్ రావాలి. సో ఇందులో వచ్చేసి మనం ఇద్దరం మన యాటర్ రిస్టా వచ్చేసి 2.9 తీసుకుంటాం. నేను ఇప్పటికి పర్చేస్ కరెక్ట్గా 1 వీక్ అవుతుంది. సో ఈ 1 వీక్లో నా రివ్యూ గురించి చెప్తాను, ఒకసారి చూద్దామండి. హాయ్ అండి, ఇది వచ్చేసి యాటర్ రిస్టా JD 2.9 నేను పర్చేస్ చేసి 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్లో నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను, ఒకసారి దగ్గరికి. ఇది రిస్టా JD 2.9 నేను కరెక్ట్గా 1 వీక్ అని పర్చేస్ చేసి ఈ 1 వీక్లో నాకు బెటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే నాకున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే 100 to 90% కొంచెం కన్జ్యూమ్ అవుతుంది. అంటే ఇది కిలోమీటర్కి 1% కాలుద్ది. ఇప్పుడు 1.3-1.5% అయితే కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దీని మీద లాంగ్ రైడ్ వచ్చేసి 12.5 కిలోమీటర్స్ అంటే టోటల్గా 140 కిలోమీటర్స్ తిరిగింది. ఇప్పుడు విజయవాడ టు అమరావతి లాంగ్ రైడ్ వెళ్తున్నా 41 కిలోమీటర్స్ విత్ 190 kgs. నేను వచ్చేసి 195 kgs ఉన్నాను. మా తమ్ముడు వచ్చేసి 100 kilos ఉన్నాడు. సో మనం ఇవాళ నేను మా తమ్ముడు ఇద్దరం కలిపి 195 kgs ఉన్నాం. ఇవాళ విజయవాడ నుంచి అమరావతి రేంజ్ టెస్ట్ చేస్తున్నాం విత్ 195 kgs. ఎంత బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, ఎంత కన్జ్యూమ్ అవుతుంది, పికప్ ఎలా ఉంటుంది, స్మూత్నెస్ ఎలా ఉంటుంది మొత్తం చెప్తాను. టోటల్గా సో మనం విజయవాడ టు అమరావతి వచ్చేసి ట్రిప్ 1 అంటే ఇప్పుడు ప్రజెంట్ మా ఇంటి దగ్గర నుంచి 1.1 కిలోమీటర్స్కి వచ్చి నేను లాగ్ చేస్తున్నాను. 98%, 97 కిలోమీటర్స్ వస్తుంది. నేను మొత్తం ఈకో మోడ్లోనే ట్రావెల్ చేస్తాను, ఎక్కడ నేను జిప్ మోడ్ అనేది వాడను. సో మన ఎస్టిమేషన్ వచ్చేసి 38 కిలోమీటర్స్. ఇది ఒక 39.1 కిలోమీటర్స్ చూపిస్తుంది. మేమిద్దరం 195 kgs కాబట్టి ఎంత కన్జ్యూమ్ అవుతుంది అప్ అండ్ డౌన్ అనేది మొత్తం చూపిస్తాం. దీనికి ఛార్జింగ్ కెపాసిటీ వచ్చేసి గంటకి 12% అయితే ఛార్జింగ్ తీసుకుంటుంది. మొత్తం 0 to 100% మన ఇంట్లో ఛార్జింగ్ తీసుకోవాలంటే 8 to 8.5 అవర్స్ తీసుకుంటుంది. నేను ఇప్పటివరకు 30% వచ్చినప్పుడు పెట్టాను, 5.5 hours పట్టింది ఇది 100% ఛార్జ్ అవ్వడానికి. ఇప్పుడు మేమిద్దరం వెళ్తే దీని బెటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, దీని స్మూత్నెస్ ఎలా ఉంటుంది, ఏదైనా అప్స్ వచ్చినప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది మొత్తం రివ్యూ అయితే చెప్పు. అలాగే దీని మీద ఒక బ్లాగ్ చేస్తాను, ఓన్లీ జిప్ మోడ్ మీద కూడా నేను బ్లాగ్ చేస్తాను అప్కమింగ్ డేస్. ప్రజెంట్ అయితే మన విజయవాడ టు అమరావతి అయితే స్టార్ట్ అవ్వదు. ఓకే, దీని మీద ఏదన్నా కనుక కామెంట్ డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నా ఒకసారి నన్ను అడగండి, నేను కూడా చూస్తాను. సో ప్రజెంట్ అయితే మనం విజయవాడ టు అమరావతి స్టార్ట్ అవుతున్నాం విత్ 195 kgs. సో చూద్దాం ఎంతవరకు వెళ్తుంది. ప్రజెంట్ అయితే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ మీద ఉన్నాం, గొల్లపూడి దగ్గర, కరెక్ట్ చెప్పాలంటే పోలీస్ స్టేషన్ దగ్గర. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఎంత బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది 41 కిలోమీటర్స్ అనేది చూద్దాం. సో మీకు వాయిస్ అయితే ఇబ్బందిగా ఉంటుంది, ఎయిర్ వచ్చి నా దగ్గర మైక్ కూడా లేదండి, నేను స్టార్టింగ్ బిగినర్ యూట్యూబర్ కాబట్టి. సో అడ్జస్ట్ అవ్వండి. ఇది వచ్చేసి గొల్లపూడి, సో ఇది వచ్చేసి విజయవాడ గొల్లపూడి వైక్రాస్ అండి. ఇటువైపు కనుక వెళ్తే స్వాతి బస్ స్టాండ్, కనకదుర్గ టెంపుల్కి అయితే వెళ్తాం. మనం వచ్చిన రోడ్ అయితే సితారా సెంటర్, టన్నెల్ రోడ్డు, అలాగే మనం ఏలూరు రోడ్డు కానీ మచిలీపట్నం వెళ్ళడానికి అయితే యూజ్ అవుద్ది. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నారుగా వెస్ట్ సైడ్, మనం ప్రజెంట్ గొల్లపూడి 1 సెంటర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం విజయవాడ వెస్ట్ బైపాస్ ఫ్లైఓవర్ ఎక్కేసి మనం అమరావతికి అయితే వెళ్దాం. సో ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి, చాలా ఫేమస్. స్వామి శరణమయ్యప్ప చేస్తున్నాను. సో మనం ఇప్పుడు వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ ఉన్నామండి. మనం లెఫ్ట్ తీసుకొని ఈ బాహుబలి బ్రిడ్జ్ అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ హైవే బ్రిడ్జ్ మీద ఎక్కుతున్నాము. మనకు కనుక విజయవాడ వాళ్ళు ఎవరన్నా ఈ రూట్లో ట్రావెల్ చేస్తే హైదరాబాద్ రూట్లో మనకి ఈ ఫ్లైఓవర్ దాటిన వెంటనే ఖలీల్ బాయ్ రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయండి, వోల్ట్రాన్ వాళ్ళది. కార్స్కి కానీ లేదంటే బైక్స్కి కానీ అక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఖలీల్ బాయ్ రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేస్తే అక్కడ ట్రై చేయండి. ఇప్పుడు మనం గొల్లపూడి దాటినామంటే వెస్ట్ బైపాస్ వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుందాం. ఇప్పటి వరకు మనము 4.7 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ఈ బ్యాటరీ వచ్చేసి నా దగ్గర ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు 99 ఉంది, ఇప్పుడు ప్రజెంట్ 93 ఉంది.
4.7 కిలోమీటర్స్, అంటే 93 ఒక 5 వేసుకుందాం, 98 1% అయితే మా ఇద్దరికి ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో 90% దాటిన తర్వాత హైవే ఎక్కిన తర్వాత ఎంత బ్యాటరీకి 1%కి 1 కిలోమీటర్ వస్తుందా లేదా ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందా అనేది మనం ఈ బాహుబలి బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత చూద్దాం. సో లెట్స్ గో. ఇప్పుడు మనము వెస్ట్ బైపాస్ హైవే ఎక్కడానికి కొంచెం అప్పు ఉంటుంది కదా. ఇప్పుడు ఇది స్మార్ట్ ఈకో మోడ్లో మా 195 kgsకి ఎంత టాప్ స్పీడ్ లెగుస్తుంది, ఎంత పికప్ ఉంది అనేది మీకు ఇప్పుడు లైవ్లో మొత్తం చూపిస్తాను. పోనీరా. చూస్తున్నారుగా అమరావతి, వే టు అమరావతి. సో ఆ పైకి ఎక్కేటప్పుడు మనకు ఎంత స్పీడ్ వెళ్తుంది, పికప్ బాగా అందుకుంటుందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు టాప్ స్పీడ్ వచ్చి 35. దీని టాప్ స్పీడ్ 45 మించి వెళ్ళట్లేదు. సో అక్కడ అప్పు ఉంది కదా, అప్పులో చూద్దాం ఎంతవరకు లేసింది. చూసారుగా 92%. నేను చెప్పాను కదా 100 to 90% కన్స్యూమ్ కొంచెం చాలా ఫాస్ట్గా ట్రైన్ అవుతుంది. అదే నాకున్న ప్రాబ్లం. మీకు కూడా ఏదైనా ఇలా ప్రాబ్లం ఉంటాడండి. నాకు తెలిసిన వాళ్ళని అడిగితే BMS బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కొంచెం ఒక 4 to 5 రీఛార్జ్ సైకిల్స్ పడుతుంది, అప్పుడు కనుక సెట్ అవుతుంది, అప్పటి వరకు కొంచెం ఛార్జింగ్ కన్స్యూమ్ అవుతుంది అన్నారు. సో మనం ఇప్పుడైతే వెస్ట్ బైపాస్ మీదకి ఎక్కేసాము. సో చూద్దాం ఇప్పుడు ఎంత స్పీడ్ వెళ్తాం. మొత్తం టాప్ స్పీడ్, ఇప్పుడు టాప్ స్పీడ్ అయితే చూద్దాం. మన ఇద్దరము ఈ స్మార్ట్ ఈకో మీద ఎంత స్పీడ్ వెళ్తాం అనేది. మొత్తం తిప్పే ఉంది. సో థ్రాటిల్ మొత్తం ఇచ్చాము. 34 స్పీడ్ కంటే మనం పికప్ అందుకోలేకపోతున్నాము. సో వెయిట్ వచ్చేసి చెప్పాను కదా 195 kgs, 34 స్పీడ్. వెస్ట్ బైపాస్ మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు పొద్దున్నే కాబట్టి ఖాళీగా ఎవరు లేదు. సో నో క్యాష్ పేమెంట్. వెల్కమ్ టు NH16 నో స్టాపింగ్ ఆన్ బ్రిడ్జ్. మన బ్రిడ్జ్ మీద అయితే స్టాప్ చేయకూడదు. సో ఇప్పుడు మనం ఇది హైవే అప్ ఉంది కాబట్టి 38, 39 ఇంతకు మించి లాగట్లేదు. సో వెయిట్ ఎక్కువ ఉన్నాము, అప్ ఉన్నాము. ఓన్లీ స్మార్ట్ ఈకో మోడ్లోనే ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 91%, అంటే 6 కిలోమీటర్స్కి మనకు 9% ఛార్జ్ అయింది. 8% అయితే మనకు కన్స్యూమ్ అయింది ఇద్దరు వెయిట్ మీద. ఇప్పుడు పికప్ అందుకుందండి. ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కాబట్టి 44, 45 స్పీడ్ అయితే వెళ్తుంది. ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కాబట్టి కొంచెం అప్ ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా సరే జిప్ మోడ్ వేసుకోవాలి, మనకు పికప్ రావాలి. లేదంటే 35 మించి రావచ్చు. 46 కిలోమీటర్. సో మనం బాహుబలి బ్రిడ్జ్ ఎక్కాం చూడండి. సో అక్కడ మనకు ప్రకాశం బ్యారేజ్ అయితే కనిపిస్తుంది, అది 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ బాహుబలి బ్రిడ్జ్ అయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఎంత వెళ్తుందో కానీ వస్తున్నట్టే అనిపిస్తుంది కానీ ఎక్కడ తరగదు. సో మనకు విజయవాడ వాళ్ళకు టచ్ లేకుండా ఎవరన్నా బయట నుంచి వెళ్ళాలి అనుకుంటే కనుక ఏలూరు నుంచి, రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళు ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ఎక్కితే డైరెక్ట్ మంగళగిరి, పెద్ద కాకాని దగ్గర దిగుతాం. అంటే టోల్ గేట్ ముందుగానే మనం ల్యాండ్ అవుతామండి. చాలా ఫాస్ట్, ఎక్కడ మాత్రం స్టాపింగ్స్ అయితే ఉండవు. ఈ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. వరదలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మనం చెన్నైకి కూడా వెళ్ళవచ్చు. చెన్నై కానీ లేదంటే చిలకలూరుపేట, ఇలా చెన్నై రూట్లో వెళ్ళే వరకు ఎవరైనా కనుక విజయవాడ టచ్ లేకుండా వెళ్ళాలనుకుంటే ఈ వెస్ట్ బైపాస్ అయితే ఎక్కచ్చు. సో ఇప్పటికి 7 కిలోమీటర్స్ 90%. సో మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మనం ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ చివరికి వెళ్ళే మాటికి ఒక టోల్ గేట్ వస్తుంది, అక్కడ మనం రైట్ తీసుకొని వెళ్ళాలి. సో మీకు కనుక ఈ ఎయిర్ డిస్టర్బెన్స్ కానీ వెహికల్స్ వాయిస్ డిస్టర్బెన్స్ కానీ వస్తే కనుక కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నా దగ్గర మైక్ లేదు, ఏ సెటప్ లేదు, నా దగ్గర ఉన్న కెమెరాతోనే రికార్డ్ చేస్తున్నాను. ఆహా, నా బ్యాడ్ టైం ఏమో కానీ ఇప్పుడైతే వర్షం పడుతుంది. ప్రజెంట్ అయితే సన్నగా చినుకులు పడుతుంది. నా దగ్గర అయితే ఎలాంటి అంబ్రెల్లా కానీ ఏమీ లేవు. ప్రజెంట్ చినుకులు అయితే పడుతున్నాయి. మరి ఏమైతే తెలియదు. ఈ దగ్గరలో అయితే ఒక్క స్టాప్, ఒక్క షెడ్ కూడా ఉండదండి. డైరెక్ట్ మనం ఆ టోల్ గేట్ వరకు. సో ఏదన్నా ఆ టోల్ గేట్ దగ్గరే మనము స్టాపింగ్ అయితే పెట్టుకోవాలి. సన్నగా చినుకులు అయితే పడుతున్నాయి ప్రజెంట్. ఇది పెద్దది అవ్వకుండా ఉంటే చాలు దేవుడా, పెద్దది అవ్వకుండా జాగ్రత్తగా కాపాడు స్వామి. మీ దగ్గరకు వచ్చేంత వరకు చూద్దాం ఏమవుతుందో, మీకు అప్డేట్ చెప్తాను.
సో ఇది వచ్చేసి విజయవాడ వెంకటయ్యపాలెం టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న తిరుమల టెంపుల్ దేవస్థానం. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్. ప్రజెంట్ మనం సీడ్ యాక్సెస్ రోడ్ మీద కూడా వెళ్తాము, లేదంటే వేరే రూట్ ఉంటే కనుక సీడ్ యాక్సెస్ ఎండింగ్ రోడ్లో కలుస్తాము. ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇటు వెంకటేశ్వర టెంపుల్. ఒకసారి నేను ఇక్కడికి కూడా వచ్చి వ్లాగ్ చేస్తాను. ఎవరన్నా కనుక విజయవాడ వచ్చిన వాళ్ళు ఉంటే వెస్ట్ బైపాస్ నుంచి ముందర యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకొని వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేసేదండి. మీరు చెప్తున్నాను, ద బెస్ట్ ఫీల్ అయితే మీరు పొందుతారు. సేమ్ తిరుమలలో ఉన్నట్టే. ఎవరైనా కనుక ఈ రూట్లో వెళ్తుంటే కనుక వచ్చి విజిట్ చేయండి. సో విజయవాడ వెస్ట్ బైపాస్ టోల్ గేట్ అయితే ఇది. మనం ఈ టోల్ గేట్ దగ్గర నుంచి ఇదిగోండి, మనము సర్వీస్ రూట్గా మనము ఇక్కడ రైట్ తీసుకుంటే కనుక మనం అమరావతి వెళ్ళే రూట్లోకి అయితే జాయిన్ అవ్వచ్చు. సో విజయవాడ ఈ టోల్ గేట్ దాటిన తర్వాతే మనకు ఇక్కడ ఇక్కడ సర్వీస్ రోడ్ అనేది వస్తుంది. ఈ సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళిన తర్వాత ముందరికి రైట్ సైడ్ వస్తుంది. సో ఆ రైట్ సైడ్ టర్నింగ్ తీసుకొని మనము అమరావతికి అయితే వెళ్దాము. అలాగే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ రావాలంటే యూటర్న్ తీసుకున్న తర్వాత మీకు ముందలు చూపిస్తాను. ఆ ముందుకు వెళ్తే కనుక వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు. సో మీకు ఆ రూట్ కూడా చూపిస్తాను. చెప్పాను కదా, మనకు ఇందాక వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఆల్రెడీ వర్షం పడిపోయింది. ఇందాక చినుకులు పడుతున్నాయని చెప్పాను. సో మనకైతే వర్షం పడలేదు, బై గాడ్ గ్రేస్. థ్యాంక్ యూ స్వామి మమ్మల్ని కాపాడినందుకు. సో మన సర్వీస్ రోడ్లో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి, మనకి ఫ్లైఓవర్ కింద ఇలా అయితే టర్నింగ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం టర్నింగ్ తీసుకున్నాం. ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా అమరావతి కదా. సో ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇవ్వండి, ఈ తర్వాత ఈ యూటర్న్ తీసుకున్న తర్వాత మనం స్ట్రైట్గా వెళ్తే కనుక ఇంకొక లెఫ్ట్కి అయితే ఒక రూట్ వస్తుంది. ఆ లెఫ్ట్ రూట్ తీసుకుంటే మనం అమరావతి వెళ్ళొచ్చు. ఇంకా స్ట్రైట్గా వెళ్తే వెంకటేశ్వర స్వామి టీటీడీ టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్, ఈ రెండింటికి అయితే మనకు లింక్ కలుస్తుందండి. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇదిగో వెంకటపాలెం, మందడం, తుళ్ళూరు ఈ రూట్లో అయితే మనము ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాం. ఈ స్ట్రైట్ వచ్చేసి అదిగోండి మీకు ఒక టోల్ గేట్ కనిపిస్తుంది కదా, ఆ టోల్ గేట్ దాటి మీరు ముందుకు వెళ్ళిపోతే మీరు అక్కడ జాయిన్ అయిపోవచ్చు. సో మనం ఈ రూట్లో ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి బండి. సో మనం ఇక్కడ నుండి మనము మ్యాప్ అయితే ఆన్ చేసుకుందాం. సో 12.6 కిలోమీటర్స్కి 84% అయితే కన్జ్యూమ్ అయింది. సో ఇక్కడ నుంచి మనం మ్యాప్ అయితే కన్జ్యూమ్ చేసుకున్నాం. చూసారు కదా, 28 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే ఈకో మోడ్లోనే వచ్చాను. 84%కి 84% అయితే చూపిస్తుంది. అలాగే మనం మ్యాజిక్ ట్విస్ట్ కూడా ఆన్ చేసాం. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి వెళ్దాం, ఎంతసేపు పడుతుందో చూద్దాం. సో ఈ రూట్ వచ్చేసి ఎక్కడో తెలియదు కానీ ప్రతి ఒక్క ఇల్లు విల్లా టైప్లో కడుతున్నారండి. చాలా బాగుంది. ఇదిగోండి, ప్రతి ఒక్కటి ఇల్లు ఇక్కడ నుంచి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కటి విల్లా టైప్లో ఉన్నాయండి. మరి ఇది ఎంత బడ్జెట్ ఉంటుంది, ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంటుంది తెలియదు కానీ చూడడానికి మాత్రం ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలా ఉంది. చాలా డూప్లెక్స్ హౌసెస్ ఇవి మొత్తం అవే. ఇదంతా అమరావతి కన్స్ట్రక్షన్లో సైట్ అయ్యాయి. ఇదిగోండి, సో ఇక్కడ ఒక చోట అయితే ఎమ్మెల్యే టవర్స్, ఎమ్మెల్యే వాళ్ళకి క్వార్టర్స్ అని చెప్పేసి కడుతున్నారు. మరి అది ఈ బిల్డింగ్సా లేదంటే ఇంకా ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ అవుతుందా నాకు తెలియదు కానీ ఈ అమరావతి దగ్గర మాత్రం కన్స్ట్రక్షన్స్ వేరే లెవెల్లో ఉన్నాయండి. ఇంకా ఎవరు జాయిన్ కూడా అవ్వలేదు అనుకుంటా. ఎవరు ఎక్కడ ఏం కనిపించలేదు. మనుషులు అయితే అండర్ కన్స్ట్రక్షన్స్ అనుకుంటా. అసలు బిల్డింగ్స్ వేరే లెవెల్ అండి. ఈ రేంజ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని బాల్కనీస్ కానీ బాల్కనీ బాగుంది. అన్నీ చూస్తుంటే కనుక హై రేంజ్లో కట్టేశారు.
సీడ్ యాక్సెస్ రోడ్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. సో ఇదే సీడ్ యాక్సెస్ రోడ్. ఇవి వచ్చేసి గవర్నమెంట్ హౌసెస్ అనుకుంటా. మొత్తం ఆ థీము ఆ కలర్ మొత్తం అలానే ఉంది. చాలా హౌసెస్ ఉన్నాయి, గవర్నమెంట్ హౌసెస్ అనుకుంటా. నాకు కూడా కరెక్ట్గా అయితే తెలియదు, బట్ మొత్తం ఒక అపార్ట్మెంట్ లాగానే ఉంది. ఆ కలర్ ఆ వైట్ కలర్ ఆ బ్లూ కలర్ చూస్తుంటే కనుక గవర్నమెంట్ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి. ఇక్కడైతే అప్పు ఉంది. అప్పు ఉంటే కనుక 38, 37, ఇందాకైతే 31, 32 మీద లాగుతుంది. ఇంత కేజెస్ 195 కేజెస్ మీద. సో అప్పు ఉన్నప్పుడు మాత్రం మనకు చాలా స్లోగా లాగుతుంది. ఇలాంటి ఇంకా అప్పు ఉంటే కనుక జిప్ మోడ్లో వేసుకొని మనము పైకి వెళ్ళాలి. వ్యూ మాత్రం వేరే డబల్. పాత్ హోల్ అలాంటి అప్డేట్స్ అండి. ఇదిగోండి ఇక్కడ పాత్ హోల్, ఇక్కడ రోడ్డు బాగాలేకుంటే కనుక మనకు ముందుగానే ఇక్కడ పాత్ హోల్ అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది సౌండ్ చేస్తూ. ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ ఇన్ ఆథర్ రిస్టా. ఓన్లీ టాప్ వేరియంట్స్కి మాత్రమే వస్తుంది. సో ఫైనల్లీ మనం అమరావతికి అయితే రీచ్ అయిపోయాం. మనకి ఎంత బ్యాటరీ పర్సెంట్ కాలేదు అనేది చెప్తాను. జస్ట్ ఇంకా 500 మీటర్స్లో టెంపుల్కి దూరంలో ఉన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇదే అమరావతి. సో ఫైనల్లీ గాయస్ మనం అమరావతికి అయితే రీచ్ అయిపోయాం. ఇదే అమరావతి టెంపుల్. అటు ముందుకు పోనీరా, ఇక్కడ పెట్టు. సో ఇదే అమరావతి ఘాట్ వచ్చేసి పుష్కర్ ఘాట్. ఇంకొక 2 ఏళ్లలో ఇది మాత్రం హడావిడి మొత్తం ఒక మినీ కుంభమేళలా ఉంటుంది. మనం ఫైనల్గా రీచ్ అయిపోయాం. చూస్తున్నారుగా ఇది అమరావతి. అండ్ ఇది వచ్చేసి అమరావతి టెంపుల్, అమరలింగేశ్వర స్వామికి. సో మనం ఫైనల్గా అయితే అమరావతి అయితే రీచ్ అయిపోయాం. సో మనము ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం, ఎంత పర్సెంట్ కాలేదని చూద్దాం. సో టోటల్గా 41 కిలోమీటర్స్ అండ్ ఛార్జింగ్ వచ్చేసి 49%, అంటే 51% కన్స్యూమ్ అయింది విత్ వెయిట్ 195 కేజెస్. సో మనం వచ్చే ధరలో అప్స్ అండ్ డౌన్స్, తర్వాత స్పీడ్ బ్రేకర్స్, తర్వాత మనం ఎప్పుడైతే ఇంత వెయిట్లో మనం స్లో అయిపోయి మళ్ళీ పికప్ అందుకుంటుందో అప్పుడు కన్జ్యూమ్ అవుతుంది. ఇప్పుడు 49%, 41 కిలోమీటర్స్ ఇది మొత్తం ఓన్లీ స్మార్ట్ ఇకో మోడ్. సో మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మనకు 41 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 49% మనకి ఇప్పుడు మామూలుగా అయితే 40% కన్జ్యూమ్ అవ్వాలి. ఇప్పుడు ఇంకో 11% కన్జ్యూమ్ అయింది. మనం ఇంటికి వెళ్ళే వరకు మనకు బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుందా లేదంటే దారి మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోవాలనేది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ విజయవాడకు బయలుదేరిన తర్వాత తెలిసిద్ది. సో చూసారుగా 195 కేజెస్కి 41 కిలోమీటర్స్కి 11% అయితే కన్జ్యూమ్ అయింది. అండ్ టాప్ స్పీడ్, దీని మీద టాప్ స్పీడ్ వచ్చేసి 45 కిలోమీటర్స్ అంతే. ఇంకా అంతకంటే టాప్ స్పీడ్ అయితే లెగట్లేదు. అప్స్ ఉన్న దగ్గర అయితే 32 కిలోమీటర్స్ కానీ లేదా 33, 34, ఇంకా అంతకు మించి అయితే పికప్ అయితే అందుకోవట్లేదు. సో ఇది ఆథర్ రిస్టా జెడ్ 2.9. సో ఇప్పుడు మనమైతే దర్శనానికి వెళ్దాం. దర్శనానికి వెళ్ళి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది చూసుకొని మళ్ళీ మనం రిటర్న్ అయితే బయలుదేరదాం. మనం ఇప్పుడు అమరావతి టెంపుల్లో అయితే ఉన్నాం. అమరలింగేశ్వర స్వామి టెంపుల్లో చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా ఉందండి. ఎవ్వరూ లేరు. చూస్తున్నారుగా గోపురం. సో మనం లైన్లో అయితే ఎంట్రన్స్ అవుతున్నాం.
సో హాయ్ గైస్, టోటల్గా మనం అమరావతి టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాము. చాలా ఖాళీగా ఉంది, 2 minutesలో దర్శనం అయిపోయింది. ఎంత బాగా దర్శనం ఏంటంటే అంత దర్శనము. ఆ శివయ్య ముందు మనము అలాగే 5 minutes కాదు, నువ్వు 15 minutes నుంచినా కానీ ఎవరు ఏమన్నారు, అంత ఖాళీగా ఉంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా అయిపోయింది. ఇక్కడ ఎవరో కొంతమంది హోమం అయితే చేయించుకుంటున్నారు. మీకు సౌండ్ అయితే వినిపిస్తుంది అనుకుంటా, వినిపిస్తుంది అనుకుంటా. అలాగే ఈ అమరలింగేశ్వర స్వామి, అలాగే మన శివయ్య ఇక్కడ అమరలింగేశ్వర స్వామిగా అయితే దర్శనం ఇస్తున్నారు. అలాగే మా అమ్మవారు వచ్చేసి బాల చాముండేశ్వరికి అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. సో ఇక్కడ ఇది వచ్చేసి ఇది కనీసం చాలా పాతకాలపు శివాలయం అండి. సో మనకున్న 5 పంచారామాలలో ఇదొక ప్రసిద్ధి చెందిన అమరలింగేశ్వర స్వామి. అమరావతి కూడా ఒక పంచారామంలో ఒకటేనది, ప్రసిద్ధి చెందినది. సో మనము శివరాత్రి వచ్చినప్పుడు కానీ అందరూ పంచారామాలు 5 ఒక్క రోజులోనే 5 దర్శనం చేసుకోవాలని చాలామంది ట్రై చేస్తారు. చాలామంది ట్రై చేసి తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఫస్ట్ మన దగ్గరలో ఉన్నప్పుడు అమరావతికే వస్తారు పంచారామంలో. సో ఇక మన దర్శనం అయితే కంప్లీట్ అయింది. మనమైతే ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడకి అయితే తిరుగు ప్రయాణం మొదలు పెడుతున్నాము. ఇక్కడ నేను ఏదైనా తప్పు చెప్తే కనుక క్షమించండి. హర హర మహాదేవ శంభో శంకర. హలో గాయస్, మనం ఇప్పుడు విజయవాడ టు అమరావతి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం అమరావతి నుంచి విజయవాడకి అయితే వెళ్తున్నాము. టోటల్గా 41 kilometers వచ్చింది. నాకు 41 kilometersకి మా ఇద్దరు వెయిట్ 195 kilos నాకు 100 నుంచి 49కి వచ్చింది, అంటే 51% కన్జ్యూమ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి మా ఇంటి వరకు రీచ్ అవ్వలేమని నాకు తెలుసు. ఒకవేళ రీచ్ అవుతానా లేదా అనేది వెస్ట్ బైపాస్ ఫ్లైఓవర్, బాహుబలి ఫ్లైఓవర్ ఎక్కితే కానీ తెలియదు. ఒకవేళ అంతవరకు రీచ్ అవ్వలేకపోతే ఆ వెస్ట్ బైపాస్ ఫ్లైఓవర్ దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఖలీల్ బాయ్ రెస్టారెంట్ అని ఉంది. ఆ ఖలీల్ బాయ్ రెస్టారెంట్లో మన యాత్ర గ్రీట్స్ ఉన్నాయి, దాంట్లో ఛార్జింగ్ పెట్టుకొని మన ఇంటికి అయితే వెళ్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు మనము ఇప్పుడు బయలుదేరబోతున్నాం. టైం వచ్చేసి 8:15 అయింది. ఇదిగోండి 49 kilometers. ఇప్పుడు టోటల్గా మన ట్రిప్ వచ్చేసి 41 kilometers, ఎగ్జాక్ట్గా 41 kilometers వచ్చింది. 49%, అంటే 49లో 41 పోతే 8%. ఖలీల్ బాయ్ రెస్టారెంట్ వరకు 37 kilometers వస్తుంది. సో మనం అంతవరకు ఇంటి వరకు రీచ్ అవ్వలేకపోతే ఖలీల్ బాయ్ రెస్టారెంట్లో ఒక 10 minutes లేదంటే ఒక ½ an hour ఛార్జింగ్ పెట్టుకొని మనం ఇంటికి అయితే రీచ్ అవుదాం. సో టైం వచ్చేసి 8:15. ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయి బయలుదేరిపోదాం. సో డబల్ ఉంటే మాత్రం బ్యాటరీ కాస్త ఎక్కువగానే కన్జ్యూమ్ అవుతుంది. 1.5 kilometerకి 1% కదా, 1.5% అయితే కన్జ్యూమ్ అవుతుంది. సో సింగిల్గా డ్రైవ్ చేస్తే కనుక ఎలా వస్తుందో నేను అది కూడా వ్లాగ్ చేస్తాను. సింగిల్ డ్రైవ్ చేస్తే ఎంత పర్సెంటేజ్ కాలుద్ది అనేది కూడా నేను ఒక వ్లాగ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇద్దరికైతే 41 kilometersకి 51% కన్జ్యూమ్ అయింది. చూద్దాం, ఇప్పుడు నాకు అదే టెన్షన్గా ఉంది. ఇప్పుడు వస్తుందా రాదా, లేదంటే ఖలీల్ బాయ్ రెస్టారెంట్ వరకు 37%, అక్కడి వరకు వస్తుందా రాదా అనేది మనము వెళ్తే కానీ తెలీదు. మనం ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. సో గాయస్, ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లకి మనం ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మాత్రము నాన్ స్టాప్ స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఒక 10 kilometers వరకు టాప్ స్పీడ్ 55 km/h వస్తుంది. మనం ఎక్కడైనా గతుల రోడ్లలో ఉంటే కనుక తక్కువ ఉంటుంది, కానీ సీడ్ యాక్సెస్ రోడ్లో మాత్రము స్ట్రైట్ రోడ్లో 55 km/h టాప్ స్పీడ్. ఇది పికప్ మాత్రం బ్రహ్మాండం ఉంది, ఎక్కడ 1% కూడా లో అవ్వట్లేదు. పికప్ అదే స్పీడ్ వెళ్తుంది. మనం 55లో వెళ్తున్నా 70, 60, మినిమం 60-65 స్పీడ్లో వెళ్తున్నట్టుంది. ఇది బాగా నచ్చింది. ఇంతసేపు మనం వెళ్ళిన రోడ్లలో మొత్తం టర్నింగ్లు, అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు 40-41కి వచ్చేమటికే కష్టమైపోయింది. ఇప్పుడు మాత్రం టాప్ స్పీడ్ 55 km/h వెళ్తుంది. ఇది పికప్ అంటే ఇప్పుడు సూపర్ కనిపిస్తుందండి. సో గాయస్, ఫైనల్లీ అమరావతి నుంచి విజయవాడకు మనము బాహుబలి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము. వెస్ట్ బైపాస్ రోడ్డు అదిగోండి, అక్కడ కనిపిస్తుంది కదా టోల్ గేటు. సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్కి వచ్చేసి 12 kilometers దాకా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఛార్జింగ్ అయితే 19%. చూద్దాం, మనకు 12 kilometers ఉంది, ప్రజెంట్ ఛార్జింగ్ 19% ఉంది. ఎంతవరకు వస్తుందో చూద్దాం. సో వెస్ట్ బైపాస్కి అయితే రీచ్ అయిపోయాం. ఫైనల్గా మనము మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. టోటల్గా మన ట్రిప్ వచ్చేసి 81.1, 7% ఉంది. 99% మనం ఇక్కడ ఫుల్ ఛార్జ్ పెట్టింది. అంటే టోటల్గా 99 - 7, 91% అయితే కాలింది. విత్ లోడ్ 150 kgs.
సో గ్యాస్ మనమైతే మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. వెళ్ళేటప్పుడు 99% అంటే అక్కడికి వెళ్ళే మటుకి 49% అవుతుంది. 51% అయితే కన్జ్యూమ్ అయింది. సో మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ 49% ఉంది. ఇక్కడికి వచ్చే మటుకి బ్యాటరీ 7% అయింది. మీరు చూసారు కదా, టోటల్గా 42% అయితే కన్జ్యూమ్ అయింది విత్ 195 km. వెళ్ళేటప్పుడు అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి, టర్నింగ్స్ ఉన్నాయి, చాలా రోడ్డు అయితే మధ్యలో సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత అయితే చాలా దారుణంగా ఉంది రోడ్డు. మొత్తం టర్నింగ్స్, గుంతలు. ఈ గుంతలలో ఇంత లోడ్ మీద అప్స్ అండ్ డౌన్స్, మళ్ళీ మనం అప్ ఎక్కేటప్పుడు మాత్రం స్లోగా వెళ్తుంది. 30%, 31, మహా అయితే 34% పికప్ అందుకుంటుంది. అంతకు మించి పికప్ అందుకోవట్లేదు. వచ్చేటప్పుడు స్ట్రైట్ రోడ్లో మాత్రం 100% 60 కిలోమీటర్స్ అయితే టచ్ అవుతుంది స్ట్రైట్గా ఉన్నప్పుడు. కానీ మనం యాక్సిలేటర్ స్మూత్గా స్లోగా కనుక ఇస్తే మంచి పికప్ ఉంది. ఒకేసారి కనుక తిప్పితే కనుక అందుకోదు, చాలా స్లోగా తిప్పాలి. స్లోగా తిప్పితేనే మనకు అందుకుంటుంది. సో టోటల్గా ఇప్పుడు 99% నుంచి ఇప్పుడు 7% అయితే ఉంది. ఇప్పుడు మనం యాదర్ గ్రిడ్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసి 7%, 80% ఎంత కిలోమీటర్ ఎంత ఫాస్ట్గా ఎక్కుతుంది అనేది చూద్దాం. సో ఇది ఇక్కడ నుంచి విజయవాడ టు అమరావతి, అమరావతి టు విజయవాడ టోటల్ బ్లాగ్ అయితే మీకు చేసి చూపించాను. ఎంత కిలోమీటర్ ఎంత పర్సెంట్ కాలింది. ఇప్పుడు ఫైనల్ కూడా చెప్తున్నా. 195 kgsకి 99 నుంచి 7% ఉంది, అంటే 91% అయితే కాలింది. సో ఇది ఇక్కడితో ముగించేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ సూర్య. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.